గత కొంతకాలంగా భుజాలు, కండరాల గాయాలతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చికిత్స కోసం ఇవాళ ముంబై బయలుదేరి వెళ్లారు. భార్య అన్నా లెజ్నోవాతో కలిసి ఆయన ఇవాళ ముంబై చేరుకున్నారు. అక్కడ రిలయన్స్ సంస్థకు చెందిన కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో పవన్ ముందుగా పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పవన్ కు శస్త్రచికిత్స అవసరమా లేదా అన్న విషయాన్ని డాక్టర్లు నిర్ధారించే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఓవైపు పార్టీ చూసుకుంటూ మరోవైపు అధికారుల సమీక్షలు, పర్యటనలతో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఇదే క్రమంలో ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో పాటు మధ్యలో కొన్ని గతంలో ఒప్పుకున్న సినిమాలు సైతం పూర్తి చేయాల్సి వచ్చింది. ఇందులో మరింత ఒత్తిడికి గురి కావడంతో ఆయన 2 భుజాలు, కండరాలు చిట్లినట్టు తెలుస్తుంది. దీంతో పాటు భుజాలకు సంబంధించిన రొటేటర్ కాఫ్ గాయం కూడా అయింది. దీంతో గతంలో వైద్యం తీసుకున్నాక తాత్కాలిక విశ్రాంతి మాత్రమే తీసుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి విధుల్లోకి వచ్చేశారు. కానీ ఈ మధ్య కేబినెట్ భేటీలో సైతం కూర్చునే పరిస్థితులు లేకపోవడంతో ఆయన మధ్యలోనే హఠాత్తుగా వెళ్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తన సతీమణి అన్నా లెజ్నోవాతో కలిసి ముంబైకి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఆయన ఆరోగ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.